ధర్మమావాహయ శుభే సహి లోకేషు పుణ్యభాక్ అధర్మేణ ననో ధర్మ సంయుజ్యతి కథంచన. ధర్మరాజు అధర్మాన్ని సహించడు. అసలు అధర్మం వల్ల ఈ లోకంలో ఎవరికీ సుఖం ఉండదు. ఎంత డబ్బు సంపాదించినా, ఎన్ని పదవులు సంపాదించినా అధర్మపరుడికి చివరికి నాశనము, దుఃఖము, రోగము తప్ప ఇంకేం మిగలవు. అందువల్ల ధర్మమే మూలము. ఆ ధర్మదేవతని ఆవాహన చెయ్యి. ఆయన అనుగ్రహంతో సకల లోకాలకి శుభాన్ని కలిగించే ధర్మమూర్తి అయిన పిల్లాడు పుడతాడు. అటువంటి ధర్మదేవతని ఆవాహన చెయ్యనగానే వెంటనే ఆవిడ ధర్మరాజుని తలుచుకుని ముందు భర్తకు నమస్కరించింది, మంత్రాన్ని అనుష్ఠానం చేసింది. వెంటనే యమధర్మరాజుని తలుచుకుంది. ఆ క్షణమే యమధర్మరాజు వచ్చాడు. ఈవిడికి సంవత్సరాల పాటు గర్భం ధరించే యోగం అక్కర్లా. దేవతల యొక్క అనుగ్రహం, సజ్జోగర్భం అని చెప్పాను కదా. దేవతల వచ్చాడంటే వెంటనే గర్భం, ఆ వెంటనే ప్రసవం, పిల్లవాడు పుట్టడం అన్ని క్షణాల్లో జరిగిపోతాయి. దానికి సజ్జోగర్భం అని పేరు. ఈ విధంగా యమధర్మరాజుని పిలవగానే ఆయన వచ్చాడు. ఆవిడికి సజ్జోగర్భంలో పిల్లాడిని ఇచ్చాడు. ఎటువంటి కొడుకు పుట్టాడో చూడండి. తెల్లని రంగుతో పుట్టాడు. తెల్లని బట్టలతో కూడా పుట్టాడు. పుట్టుకతో శ్వేతవస్త్రాలు వచ్చాయట. ఐంద్రే చంద్రసమాయుక్తే ముహూర్తే అభిజితే అష్టమే దివా మధ్యగతే సూర్యే తిథౌ పూర్ణేతి పూజితే సమృద్ధయ శశం కుంతీ సుషావప్రవరం సుతం. ఒక అద్భుతమైన మంత్రశ్లోకం వంటి శ్లోకం ఇది. వేదవ్యాసుల వారు ఇలాంటి శ్లోకాలు రాసినప్పుడు ఈ శ్లోకం వింటే కూడా మీ ఇంట్లో పిల్లలకి సద్బుద్ధి వస్తుందని చెప్పాడు ఆయన. అంత గొప్ప శ్లోకం ఇది. మొట్టమొదటి కొడుకు ధర్మరాజు గారు పుట్టాడు. అది ఫాల్గుణ మాసం. అందుకే ఇక్కడ ఏం చెప్పాడు? ఐంద్రే చంద్ర సమాయుక్తే అంటే జ్యేష్ఠ నక్షత్రంలో పుట్టుకొచ్చాడు ఆయన. అభిజిన్ ముహూర్తం దివామధ్యగతే సూర్యే, సూర్యుడు సరిగ్గా నడినెత్తుకొస్తున్నాడు. అభిజిన్ ముహూర్తం. అష్టమి తిథి ఫాల్గుణ మాసం, కృష్ణపక్షం, అష్టమి. శ్రీకృష్ణుడు కృష్ణాష్టమి. ఈయన అష్టమి నాడే పుట్టాడు. కాకపోతే కృష్ణుడు అర్ధరాత్రి పుట్టాడు, ఈయన మధ్యాహ్నంలో పుట్టాడు. ఈయన సరిగ్గా 12 గంటల సమయంలో పుట్టాడు. ఆయన రాత్రి 12ంటికి, ఈయన మధ్యాహ్నం 12ంటికి. ఆయన అష్టమి, ఈయన అష్టమి. ఎటొచ్చి ఆయన శ్రావణ మాసం, ఈయన ఫాల్గుణ మాసం. ఆయన రోహిణి నక్షత్రంలో పుట్టాడు. ఈ పుణ్యాత్ముడు జ్యేష్ఠ నక్షత్రంలో పుట్టాడు. కాబట్టి జ్యేష్ఠ నక్షత్రంలో పుట్టినంత మాత్రం చేత కీర్తి రాదు, వాడు ఎందుకు పనికిరాడు అనుకోకండి. ఏ నక్షత్రంలో ఎవడ పుట్టినా వాడి యోగం వాడిదే. అసలు ఉన్నవి 27 నక్షత్రాలే కదా. ఈ 27 నక్షత్రాలు కాకుండా ఇంకే నక్షత్రంలో పడతాడు. అందుకని తొందరపడిపోయి ఈ మధ్యకాలంలో మూలా నక్షత్రం అంట, దరిద్ర నక్షత్రం ఉండడం, ఇంక ఎవడికి వాడే జ్యోతిష పండితుడైపోయి కొంపలు ముంచేస్తున్నారు ఈ మధ్యన. దీనివల్ల ఏమైపోయింది, కొన్ని నక్షత్రాలు కొన్ని ముద్రన్నమాట. అందులో ఇంత పెసరు కుజుడు కనపడ్డాడంటే ఎక్కడ ఏ సప్తమ స్థానంలోనో ఇంకేముంది నీ కుజు దోషం అండం. ఈ అరకొర పండితుల వల్ల, బాగా చదువుకున్న శాస్త్ర పండితులు లేకపోవటం వల్ల జ్యోతిష్ శాస్త్రం మీద భయం పుట్టేలా చేస్తున్నారు. కానీ నిజానికి మహానుభావులు ఎంతోమంది జ్యేష్ఠ నక్షత్రంలో పుట్టిన వాళ్ళు ఉన్నారు, ఎంతోమంది అష్టమి నాడు పుట్టిన వాళ్ళు ఉన్నారు. అంత మాత్రం చేత అందరూ అష్టకష్టాలు పొందరా. వాళ్ళు విశిష్టులు కూడా అయ్యారు, సామ్రాజ్యాన్ని పరిపాలించారు. మంచి నక్షత్రంలో పుట్టి కూడా ఎందుకు పనికి రాకుండా పోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అందువల్ల రాముడు పుట్టిన పునర్వసులో పుడితే అడవికి అందరూ పెడతారు. ఇప్పుడు అక్కడ అడవులు ఎక్కడున్నాయి? మనుషులే అడవులు. అడవి మనిషి అంటే వీడే. అసలు జనారణ్యం తప్ప వనారణ్యం పోయింది. కాబట్టి ఆ బెంగ ఏం పెట్టుకోవద్దు. అష్టమి ఫాల్గుణ మాసం, శుక్లపక్షం, జ్యేష్ఠ నక్షత్రం, సరిగ్గా 12 గంటల వేళ, అభిజిన్ ముహూర్తం అనేటటువంటి రోజున 5 గ్రహములు ఉచ్చస్థితిలో ఉన్నాయి. సూర్యుడు, కుజుడు, బృహస్పతి, శుక్రుడు, శని, ఈ 5గురు ఉచ్చస్థితిలో ఉండగా ఆ పవిత్ర కాలంలో తెల్లని రంగుతో, తెల్లని వస్త్రాలతో ధర్మమూర్తి, ధర్మానికి మారుమూర్తి, మాట వరసకు కూడా అధర్మం అంటే ఎరగనటువంటి వాడు, పరమపూజ్యుడు, అసత్యం పలకని వాడు అయిన ధర్మరాజు గారు పుట్టాడు. ఆయన పుట్టడంతో మొత్తం భూమండలం పులకించిపోయింది. అప్పుడు నిజం చెప్పాలంటే ఫాల్గుణ మాసంలో ఎక్కడైనా చెట్లకి చిగుళ్ళు వస్తాయా? కానీ ఈయన పుట్టగానే చెట్లు చిగురించాయి, పచ్చగా అయ్యాయి, పువ్వులు పుష్పించాయి, జలాలు స్వచ్ఛంగా ప్రవహించాయి, సముద్రుడు సన్నని కెరటాలు విసిరాడు, ఆకాశం సన్నగా ఉరిమింది, అంటే మంగళధ్వనులు చేసింది, చల్ల గాలి వీచింది, ప్రపంచానికి హాయి కలిగింది. అసలు ఎక్కడ ఆవిడికి దుర్వాసన లేదట. ఇప్పుడు డ్రైనేజీ పక్కన కూర్చున్న వాడికి కూడా, మురిక్కాలో పక్క కూర్చున్న వాడికి కూడా సువాసనే వచ్చింది. మహానుభావులు పుడితే అలా ఉంటుంది. ధరణీసురులాదిగా
వర్వరలో గల సర్వభూత వర్ణం బెల్లన్ పరమోత్సవమల్దెను గుణశరణ్యుడగు ధర్మజన్ము జన్మదినమున. మొత్తం భూమండలంలో ఉన్న ప్రతి ప్రాణికి, వాళ్ళు వీళ్ళు కులం మతం అనే తేడా లేకుండా అందరికీ, ఆఖరికి పక్షులకి, పశువులకి, చీమలకి కూడా పరమానందం కలిగింది. అందరికీ ఏదో తెలియని ఆనందం ఉంటాయి, ఎందుకో తెలియదు. ఇప్పుడు ధర్మరాజు పుట్టిన విషయం ఏ కుంతికో ఏ పాండురాజు గారికో ఇలాంటి వాళ్ళకి తెలుస్తుంది. తెలియకుండా చాలామంది ఉన్నారుగా భూమి మీద. అలా ఏం జరిగిందో తెలియని వాళ్ళకు కూడా ఆనందమే కలిగింది. ఎందుకంటే సకల సద్గుణములకు మూలమైన ధర్మరాజు గారు పుట్టడమే. ఈ విధంగా ప్రపంచం బ్రహ్మానందం పొందింది. వెంటనే ఆకాశవాణి అన్నది, ఓ పాండురాజా, కుంతి, ఓ తక్కిన ఋషులారా, ఈ కుర్రవాడు ఎప్పుడూ ధర్మం మీద నిలబడి ఉంటాడు. ధర్మాన్ని మనస్సులో మాట వరసకి కూడా విడవకుండా అదుపులో పెట్టుకుంటాడు. ఈతడి హృదయం ధర్మమునకు నిలయం, ఈతడి చేతలు ధర్మపూరితములు. అందువల్ల ఈతడు యుధిష్ఠిరుడు, అంటే ధర్మమును తప్పకుండా దాని మీదే ఉండేవాడు. ఈతడు ధర్మదేవత కుమారుడు కాబట్టి ధర్మజుడు అని పిలువబడతాడు. యుధిష్ఠిరుడుగా, ధర్మజుడిగా అనేక పవిత్ర నామాలతో జగత్ ప్రసిద్ధికి ఎక్కుతాడు. ఈ కౌంతేయుని వల్ల భూమండలం తరిస్తుంది. ఈతడు శరీరంతో స్వర్గానికి వెడతాడు. అంతటి మహాత్ముడు అని ఆకాశవాణి అన్నది. అప్పటి నుంచి ఆకాశవాణి పెట్టడం వల్ల యుధిష్ఠిరుడిగా, ధర్మజుడిగా, ధర్మరాజుగా ఆయనకి పేరు వచ్చింది. ఆ తర్వాత ఈ వార్త విన్న గాంధారి, ఇక్కడి నుంచి ఈ వార్త వెళ్ళిందిగా, వెంటనే ఇక్కడ పిల్లాడు పుట్టగానే ఈ వార్తని దూతల ద్వారా పాండురాజు గారు గాంధారికి, ధృతరాష్ట్రుడికి, విదురుడికి, భీష్ముడికి పంపించాడు వార్తని. దూత ద్వారా ఈ విషయం తెలుసుకున్నటువంటి భీష్ముడు బ్రహ్మానందం పొందాడు. అమ్మయ్య, కురుకులాన్ని ఉద్ధరించడానికి కొత్త తరం బయలుదేరింది అని. జాతకాన్ని కూడా గణించాడు గనక ఆయన మంచి పండితుడు గనక పుట్టినవాడు గొప్పవాడు అవుతాడని అర్థమయ్యింది. ఈ క్రమంగా మొత్తం హస్తినాపురంలో పాండురాజుకి జ్యేష్ఠసుతుడు పుట్టాడు జ్యేష్ఠ నక్షత్రంలో అని విని సంతోషించారు. ఇక దుఃఖించిందల్లా ప్రపంచంలోకి ఒకళ్ళే, ధృతరాష్ట్రుడి భార్య గాంధారి. గిజగిజలాడిపోయిందట. నేను గర్భం ధరించి అన్నాళ్ళయ్యింది, ఈ దిక్కుమాల కడుపు అంతకంతకే పెరుగుతోంది కానీ ఇందులోంచి పిల్లాడు రాడు. సంవత్సరం దాటిపోయిందిట, అయినా పిల్లాడు కొట్టడంలా. ఆ రోజుల్లో సిజేరియన్ ఆపరేషన్స్ లేవులండి. అందుకని ఆవిడ గిజగిజలాడిపోయిందిట. ఆ దుర్వార్తకు గాంధారీ సతి అసూయ చెందినది, ఈ సున గర్భతాడన మిల్తి తానొనరించినది. వ్రయ్యలైన గర్భమును వ్యాసుడు సంరక్షించను, పిండమును నోటొక్క కుండల విభజించెను. ఈ వార్త తట్టుకోలేని గాంధారి, కుంతీదేవికి కొడుకు పుట్టాడు, నాకెందుకు పుట్టడం లేదు, ఎందుకు ఈ పరికిమాల కడుపు అని అంతకంతకి కొత్త కొత్తలాడిపోయి ఈ చేత్తోటి, కుడి చేత్తోటి పటా పటా కడుపు మీద కొట్టుకుందిట. కడుపు చెంచుకుంటే కాళ్ళ మీద పడుతుందంటే ఇది సామెత. ఇలా వచ్చిందనమాట.